హలో ఎవరీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ కనుక మనం మాట్లాడుకుంటే ఎలా మూవ్ అయింది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయింది, తర్వాత సెన్సెక్స్ ఎలా మూవ్ అయింది, టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏంటి, తర్వాత మనకు టాప్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. నౌ స్ట్రైట్ అవే వెళ్ళిపోదాం మార్కెట్ అనాలిసిస్లోకి. సో నిఫ్టీ మనం చూసుకుంటే ఈరోజు 0.13% తగ్గిందండి. నిఫ్టీ 26,142 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.19% తగ్గి 59,183 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 0.13% తగ్గి 84,408 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 0.4% వరకు కరెక్షన్ అయితే డౌన్ సైడ్ కరెక్షన్ అయితే తగ్గితే మనకు స్మాల్ క్యాప్స్ వచ్చేసి మనకు పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఇంకా చెప్పాలంటే ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. 0.05% మనకు పెరిగిందనమాట. ఫ్లాట్ విత్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్తానండి నేనైతే. ఎందుకంటే 0.13% అనేది పెద్ద కరెక్షన్ ఏమీ కాదు. అండ్ మోర్ ఓవర్ మనకు చూడండి 26,140 ఈ లెవెల్ అనేది సపోర్ట్ జోన్. మనకు మీకు గుర్తుంటే ఈ లెవెల్లో మనకు ఒక రకంగా ఫస్ట్లో రెసిస్టెన్స్గా కనిపించింది. సో ఇప్పుడు పైనుంచి వస్తుంది కాబట్టి సపోర్ట్ జోన్లోకి వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి అగైన్ కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది మెయిన్గా క్లీన్గా అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా మార్కెట్ ఇంకా స్టిల్ బులిష్గానే ఉంది. ఈ కరెక్షన్ అనేది ఎక్స్పెక్టెడ్ అనే చెప్తాను. అంత పెద్ద ర్యాలీ మనకు 25,700 నుంచి 26,200 దగ్గర వరకు వచ్చిన తర్వాత ర్యాలీ అనేది ఈ కిందికి రావడం అనేది సహజం. యాక్చువల్గా ఈ రోజు చూసుకుంటే 26,200 పైన క్లోజ్ అవ్వడానికి ట్రై కూడా చేసింది మార్కెట్. సో అది కుదరలేదన్నమాట. కాబట్టి అగైన్ మళ్ళీ తిరిగి డౌన్ సైడ్కి వచ్చిందని మనం చెప్పుకోవాలి. 26,200 పైన ట్రై చేసి నిలబడడానికి ట్రై చేసి మనకు అగైన్ అక్కడ సస్టైన్ అవ్వలేక కిందికి వచ్చింది అనమాట. సో ఓవరాల్గా ఈరోజు పాజిటివ్ సెక్టార్స్ ఏంటనేది మనం చూసుకుంటే మీడియా, తర్వాత డిఫెన్స్, తర్వాత మెటల్ అండ్ రియాలిటీ, ఈ 4 సెక్టార్స్ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో మెయిన్గా నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ వచ్చేసి ఐటీ, పిఎస్యూ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఎఫ్ఎంసీజీ అనమాట. ఈ సెక్టార్స్ మనకు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్, తర్వాత మనం చూసుకుంటే జేబీఎం ఆటో, తర్వాత నెరలాక్ పెయింట్స్, ఇలాంటి వాటిల్లో మనకు పాజిటివిటీ కనిపించింది. మంచి గెయిన్స్ అయితే కనిపించాయి అనమాట. సో మెయిన్గా మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే టాటా మోటార్స్, బిఎస్సి, తర్వాత లెన్స్కార్ట్ అండ్ మనకు కోఫోర్జ్, ఇలాంటి వాటిల్లో మనకు నెగిటివిటీ కనిపించింది. డౌన్ సైడ్కి మూవ్ అయింది అనమాట స్టాక్ అనేది. సో ఓవరాల్గా మనం లెవెల్స్ వరకు మాట్లాడుకుంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ లెవెల్స్ అని మనం చెప్పుకోవాలి. అగైన్ రెసిస్టెన్స్ వచ్చేసి టాప్ అప్పర్ సైడ్ వచ్చేసి మనకు 26,200 to 26,220 ఈ లెవెల్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి అగైన్ 26,250 దగ్గర కూడా మైనర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ నాకైతే కనపడుతుంది. సో చూడాలన్నమాట ఎలా జరుగుతుంది ఏంటనేది. సో మనకు డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి మెయిన్గా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లెవెల్ 26,140 to 26,150 ఈ లెవెల్ని దాటి కిందికి వెళ్తే అగైన్ మనకు 26,050 లెవెల్ వరకు మనకు సపోర్ట్ ఉందన్నమాట. మేబీ 26,000 to 26,050 ఈ లెవెల్ అనేది మనకు సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో ఓవరాల్గా ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే అనేది వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి డిఫెన్స్కి సంబంధించింది అనమాట. సో బ్రహ్మోస్ మిజైల్స్ మెయిన్గా మనం మన పాకిస్తాన్ యుద్ధంలో వాడేది బ్రహ్మోస్ మిజైలే. సో ఆ బ్రహ్మోస్ మిజైల్స్ యొక్క ఎక్స్పోర్ట్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట 2 కంట్రీస్కి. సో వియత్నాం అండ్ ఇండోనేషియా, ఈ 2 కంట్రీస్కి మనం బ్రహ్మోస్ని చేయబోతున్నాం అనమాట, ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. సో ఏ కంపెనీస్ అనేది చూడాల్సి ఉంది అనమాట. మెయిన్గా ఏ కంపెనీస్ చేస్తున్నాయి అనేది క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. సో అది ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ అయితే ఫైనలైజ్ అయింది కానీ కంపెనీ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అనమాట. సో చూడాలి ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనేది. సో ఓవరాల్గా చూడండి మనకు లేటెస్ట్గా జరిగిన ఎఫ్టీఎస్ ఏవైతే ఉన్నాయో అది ఎఫ్టీఎక్స్ సంబంధించిన న్యూస్ అనమాట ఇది. సో ఎఫ్టీఎస్ జరిగినాయి కదా. సో మనకు న్యూజిలాండ్తో కూడా మన లేటెస్ట్గా జరిగింది. అండ్ మీకు గుర్తుంటే లెస్టెన్షైన్, తర్వాత నార్వే, తర్వాత మనకు స్విట్జర్లాండ్ అండ్ మనకు ఐస్లాండ్, ఈ 4 కంట్రీస్తో కూడా ఎఫ్టీఏ కుదిరింది మనకు. సో ఈ 4 కంట్రీస్తో కలిపి మనకు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు వస్తున్న న్యూస్, ఈ 4 కంట్రీస్ కలిసి దాదాపు $120 బిలియన్ మనకు ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. $120 బిలియన్ అంటే చాలా హ్యూజ్ అనే మనం చెప్పుకోవాలి. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో రకరకాల స్టేట్స్లోకి రావాలనేది నేను కోరుకుంటున్నాను.
అండ్ మోర్ ఓవర్ ఏ సెక్టార్స్లోకి వస్తుంది అనేది కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే గ్రోత్ సెక్టార్స్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, ఇన్ఫ్రా కానీ లేకపోతే ఇలాంటి సెక్టార్స్ మెయిన్గా చూడాల్సి ఉంటుంది. మెయిన్గా చూడాలి ఎలాంటి సెక్టార్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. $120 బిలియన్ కాబట్టి హ్యూజ్ అమౌంట్. సో ఏ సెక్టార్స్కి ఇది డైవర్సిఫై అవుతుంది అనేది కూడా మెయిన్గా చూడాలన్నమాట. సో మనకు ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ వచ్చేసి ఇది నిన్న వచ్చింది. యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ అమరావతి అనేది సెంట్రల్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసేసింది అనమాట. సో ఇంకా మళ్ళీ లాస్ట్ టైం గవర్నమెంట్ 2019 to 2024 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే మనకు 3 క్యాపిటల్స్ అని లేకపోతే వైజాగ్ క్యాపిటల్ అని రకరకాలుగా చేశారు కదా, ఇంకా నుంచి అది ఉండే ఛాన్స్ లేదనమాట. సెంటర్ దీన్ని నోటిఫై చేసేసింది, అమరావతి ఈజ్ ద ఓన్లీ క్యాపిటల్ అని చెప్పి. సో అదొక న్యూస్ అనమాట ఏపీకి సంబంధించి. సో ఈరోజు ఇంకొక న్యూస్ అయితే వచ్చింది. అది ఏంటంటే మనకు మార్నింగ్ మనం చూసుకున్నట్టయితే 8:30, 8:40 ఆ టైంలో, 8:45 or 9 ఆ టైంలో జరిగింది అనుకుంటాను. కరెక్ట్గా టైం సబ్జెక్ట్ కరెక్షన్ అనుకోవచ్చు. సో బ్లూబర్డ్ 6 దీన్ని మనకు ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఇది అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. సో హెవీయెస్ట్ శాటిలైట్ అని కూడా చెప్తున్నారు దీన్ని. సో సక్సెస్ఫుల్గా ఎర్త్ లోయర్ ఆర్బిట్లో దీన్ని ప్లేస్ చేశారు. సో వన్స్ అగైన్ ఇస్రో సక్సెస్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంటిన్యూగా మన ఇస్రో అనేది సక్సెస్ అవుతూనే ఉంది. ఒక్క చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ ఒక్కటే మనకైతే గుర్తుందనమాట. ఆ తర్వాత చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడము, తర్వాత ఇప్పుడు ఇది కూడా సక్సెస్ అవ్వడము, ఇలా వరుసగా మనకు ఇస్రో అంటే సక్సెస్ రేట్, హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న రాకెట్ లాంచింగ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మనకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఇస్రో అనమాట. సో ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు మనం కూడా. సో ఓవరాల్గా మనకి ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వన్ ఆఫ్ ద కీ అనమాట. మనకు మొన్న ఇండిగోకి సంబంధించి జరిగిన చవర్స్ ఏదైతే ఉందో చాలా దారుణంగా జరిగింది. అది మీకు గుర్తుండే ఉంటుంది. చాలా మంది ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఎయిర్పోర్ట్లోనే చాలా ఇబ్బందులు పడడం, ఇదంతా జరిగింది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేటెస్ట్గా ఏం చేసిందంటే ఇంక నుంచి ఆ డియోపొలి అంటే మనకు 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా, ఇదే దాదాపు 90% మన ఇండియా ఫ్లైట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది కదా. సో అది ఇంకా ఉండకూడదు, 2 కంట్రీసే ఉండకూడదు అని చెప్పి మరో 3 కంపెనీస్కి ఇచ్చిందనమాట పర్మిషన్స్, ఎన్ఓసిస్ ఇచ్చేసింది. సో వాటి పేర్లు వచ్చేసి నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసి షంకేర్ అనమాట. సో అదొకటి ఇచ్చింది. నెక్స్ట్ ఫ్లై ఎక్స్ప్రెస్కి ఒకటి ఇచ్చింది. తర్వాత అల్ హింద్ ఎయిర్, దీనికి కూడా పర్మిషన్ ఇచ్చింది అనమాట. సో ఈ 3 కంపెనీస్ కూడా ఫ్యూచర్లో మనకు ఖచ్చితంగా ఫ్లైట్స్ అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఈ 3 కంపెనీస్కి సంబంధించి కూడా. సో వీళ్ళు దేన్ని తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఏ కంపెనీస్ ఉంటాయి, బోయింగ్ ఉంటుందా లేకపోతే మనకు ఎయిర్ బస్ ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ ఈ డియోపొలి ఏదైతే ఉందో ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా, ఈ రెండే ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేయడానికి చూస్తుంది అనమాట. దీంట్లోనే మనకు 3 కంపెనీస్కి మనకు ఎన్ఓసిస్ అయితే ఇచ్చేసింది. త్వరగానే వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయాలని మనం కోరుకుందాం. సో ఓవరాల్గా మన ఏరోస్పేస్కి సంబంధించి చూడండి, ఏరో సెక్టార్కి సంబంధించి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు రేపటి నుంచే ఆపరేషన్స్ అనేది స్టార్ట్ అవబోతోంది. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ అనమాట. సో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సంబంధించి సిఎస్ఎంటీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, టెర్మినస్ కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో దానికి సంబంధించి మనకు వెయిట్ ఏదైతే ఉంటుందో ఒక ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉంటుంది దాని మీద. సో దాని మీద బర్డెన్ తగ్గి నవీ ముంబై ఎయిర్పోర్ట్కి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది త్వరగా అవ్వాలని చెప్పి కోరుకున్నారు. అలాగే రేపటి నుంచి ఆపరేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఓవరాల్గా ఈ మనకు చూడండి ఫ్లైట్స్కి సంబంధించి మరో న్యూస్ ఏంటంటే ఇది ఎక్స్ బోయింగ్ మేనేజర్ అనమాట ఈయన. సో ఈయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే చేశారు, ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ అనేది చేశారు. దేనికి సంబంధించింది అనమాట అంటే బోయింగ్ 737 అండ్ బోయింగ్ 787. సో మనకు గుర్తుంటే మొన్న మనకు అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది బోయింగ్ 787. సో ఆయన దానికి సంబంధించి ఏం కామెంట్స్ చేశారంటే ఎట్టి పరిస్థితిలో నేనైతే అంటే తన ఇండివిజువల్ పరంగా చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లో బోయింగ్ 737 కానీ బోయింగ్ 787 కానీ ఈ రెండు నేను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కను, నేను ఆ ఫ్లైట్స్ని బోర్డ్ చేయను అని చెప్పి ఎక్స్ బోయింగ్ మేనేజర్ అనమాట ఈయన కామెంట్ చేశారు. సో సేఫ్టీ స్టాండర్డ్స్ సంబంధించి చాలా కామెంట్స్ అయితే చేశారనమాట. ఎట్టి పరిస్థితుల్లో అవి సేఫ్గా ఉండవు అని చెప్పి. సో ఇది పెద్ద రచ్చ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. ఎందుకంటే
ఇలా చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. స్టిల్ బోయింగ్ అయితే నడుస్తుంది, కానీ ఇప్పుడు ఎయిర్ బస్కి సంబంధించి డిమాండ్ అయితే పెరుగుతోంది ఈ బోయింగ్ యాక్సిడెంట్స్ తర్వాత అనమాట. సో చూడాలి ఎలా బోయింగ్ దీన్ని రికవర్ చేసుకుంటుంది అనేది చూడాలి. సేఫ్టీ అనేది అట్మోస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే మనకు బస్ కానీ లేకపోతే ట్రైన్ కానీ లేకపోతే మిగతా ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అయినా మనకు మనిషి బ్రతికే ఛాన్స్ ఎంతో కొంత ఉంటుంది. కానీ ఒకవేళ ఎయిర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దానిలో సర్వైవల్ రేట్ అనేది ఇంపాసిబుల్, దాదాపు 100% ఉండదు, సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి డిజాస్టర్ సంబంధించి కూడా చూడండి, ఒకే ఒక్కతను అతను కూడా ఎమర్జెన్సీ విండో దగ్గర ఉండడం వల్ల బయటపడ్డాడు. సో అంత ప్రమాదం అనమాట. సో చూడాలి ఎలా బోయింగ్ అనేది దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ ఉంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు ట్రంప్కి సంబంధించింది అనమాట. H1B సిస్టమ్ ఏదైతే లాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ట్రంప్ క్యాన్సిల్ చేశాడు. ఇది మీకు పాత న్యూసే, కానీ దాని గురించి మళ్ళీ ఇంకొకసారి కామెంట్ చేశారనమాట. అది ఏంటంటే H1B లాటరీ సిస్టమ్ అనేది నేను క్యాన్సిల్ చేశాను. సో ఓవరాల్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నెక్స్ట్ ఎలా తీసుకుంటాను అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎంప్లాయీస్ని తీసుకున్నాను అనుకో H1Bకి సంబంధించి, సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది, బట్ ఓన్లీ హై స్కిల్డ్ వాళ్ళకే మేము ప్రయారిటీ ఇస్తామని చెప్పాడనమాట. సో దీనికి సంబంధించి మన ఐటీ కంపెనీస్కే మెయిన్గా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది అని మనం అనుకున్నాము. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఐటీ కంపెనీస్ కూడా మనకు ఆల్రెడీ ఇచ్చేసాయన్నమాట క్లారిఫికేషన్ అనేది, చాలా రోజుల క్రితమే ఇచ్చేసాం. మీకు గుర్తుంటే ఎప్పుడైతే ఈ H1B ఫీజ్ అనేది $1,00,000 అని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశాడో అప్పుడే కంపెనీస్ అనేది క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాయన్నమాట. సో ఏమని అంటే మాకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి క్లియర్గా ఇన్ఫోసిస్ కానీ TCS కానీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా విప్రో కానీ ఆల్రెడీ మనకు ఇన్ఫార్మ్ చేసేసాయి, దాదాపు మాకు పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు, వెరీ మినిమల్ మైన్యూట్ ఇంపాక్ట్ అని చెప్పి అన్నారనమాట. చాలా మినిమల్ ఇంపాక్ట్, కాబట్టి మాకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని చెప్పడంతో మనకు ఐటీ కంపెనీస్ పెద్దగా రియాక్ట్ అవుతాయి ఈ న్యూస్కి సంబంధించి అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎందుకంటే ట్రంప్ కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్గా ఇదొకటి అనమాట. సో ఇంకొక న్యూస్ చూడండి, లేటెస్ట్గా ఈ ఆరావళి మైనింగ్ సంబంధించి మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మినిస్టర్ క్లారిఫికేషన్ ఇచ్చారు, ఏమనంటే 0.19% మాత్రమే మైనింగ్ చేస్తున్నామని చెప్పి అని. సో దానికి సంబంధించి సెంటర్ ఫర్దర్గా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట. సెంటర్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని అంటే కంప్లీట్ బ్యాన్ పెట్టేయమనింది. ఎక్కడ మనకు ఫర్దర్ కొత్త లీజర్స్ మైనింగ్ లీజర్స్ ఏవైనా స్టేట్స్ గవర్నమెంట్స్ ఇవ్వాలనుకుంటే అవి ఇవ్వద్దు అని చెప్పి, ఎక్కడ మనకు ఆరావళి మౌంటైన్స్ సంబంధించి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనకు మైనింగ్కి సంబంధించి కొత్త లీజర్స్ని ఇష్యూ చేయొద్దు, కంప్లీట్గా బ్యాన్ పెట్టేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ని డైరెక్ట్ చేసింది అనమాట. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఈరోజు FIIs అండ్ DIIs డేటా వరకు మనం చూద్దాము, అది ఇప్పుడే వచ్చింది మనకు. సో FII డేటా వచ్చేసి మనకు 720 crores వాళ్ళు సెల్ చేశారు, అగైన్ సెల్ సైడ్ ఉన్నారు. DIIs కూడా మనకు బై చేశారు, యాజ్ ఇట్ ఈస్గా 2380 crores వరకు వాళ్ళు బై చేశారనమాట. అండ్ రూపీ కూడా మనకు చూడండి 89.6 ఆ రేంజ్లోనే మనకు తిరుగుతోంది. 89.6, 89.5, 89.7 ఈ రేంజ్లోనే ప్రస్తుతానికి తిరుగుతోంది. సో ఇలాగే ఒక స్టేజ్లో ఒక రేంజ్లో మనకు కన్సాలిడేట్ అయినంత వరకు మనకు ప్రాబ్లం లేదు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా ఇది ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మళ్ళీ మనకు ఫ్రైడే ఉంది, రేపు హాలిడే అనమాట. సో హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్ హూ ఎవర్ వాచింగ్ ది వీడియో. సో మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో రేపు కాదు నెక్స్ట్ ఫ్రైడే కదా మనకు, ఫ్రైడే మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.